రైట్ తాడేపల్లిలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. లైవ్ చూద్దాం. 78,36 రూపాయలు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, రైతులు అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 1,078 కోట్ల రూపాయలు, అదేవిధంగా సున్నా వడ్డీ పంట రుణాల కింద 216 కోట్లు, 1,294 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ 12,500 రూపాయల చొప్పున 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు రైతుల పక్షాన నిలబడి చెప్పిన దానికన్నా ఎక్కువగా 12,500 రూపాయలని 13,500 రూపాయలకు పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానన్నటువంటి హామీకి అదనంగా ఈరోజు 17,500 రూపాయలు జోడించి 67,500 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి సందర్భాలు ఉంటే ఇచ్చిన దానికన్నా ఈరోజు చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు గతం చూసాం. ఈరోజు మనం ఎందుకంటే ఈరోజు గర్వంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులకు సంబంధించి రుణమాఫీ అన్నారు, 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 24,000 రూపాయలు వడ్డీ, 1,11,000 కోట్ల రూపాయలు మొత్తం మేము తీరుస్తాం, బేషరతుగా రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి కార్యక్రమాలు, మేము రైతులకు సంబంధించి 1,50,000 ఇస్తాం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తాం, 5 విడతల్లో ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. చివరిగా రుణ ఉపశమన పత్రం అని చెప్పి ఇటువంటి పత్రాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేసి ఏదో ఒక విధంగా చేతులు దులుపుకొని మరలా రైతుల్ని ఒకసారి హామీ ఇచ్చి మోసం చేస్తే ఆ హామీని నిలబెట్టుకోకుండానే రెండోసారి మోసం చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఈరోజు అనేక సందర్భాల్లో మాట్లాడినట్టుగానే ముఖ్యమంత్రి గారు చేసేటువంటిది సాయం అని ఎవ్వరు అనుకోవటం లేదు. ఇది సంస్కరణ. ఒక విషయానికి వస్తే ఈరోజు రైతులు విత్తనాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎరువులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించుకునేటువంటి ఒక పెద్ద సంస్కరణని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది, రైతులకు పరిచయం చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రైతు భరోసా కేంద్రాలలో గతంలో మనం చూసాం, డీలర్ల దగ్గరికి వెళ్ళాలి, 100 రూపాయలు అదనంగా ఇస్తే వారు ఆ రోజు యూరియా బస్తా ఇచ్చేవాళ్ళు, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే వాటికి సంబంధించినటువంటివి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటిది ఈరోజు ఆ పరిస్థితే లేకుండానే ఈరోజు నేరుగా విత్తనం నుంచి విక్రయం వరకు మనం తీసుకొచ్చాం. 80%తో సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం, టెస్ట్ అండ్ లేబుల్డ్ ఇచ్చాం. నేరుగా రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులను మనం తీసుకెళ్ళాం. ఈరోజు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు మాకు లేట్ ఖరీఫ్, అర్లీ రబీ నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించి ఈరోజు మాకు కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో సాధారణంగా మనము 18,000 రూపాయల వరకు రైతులకు సంబంధించి పుట్టె 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. పుట్టె 18,000 రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 నుంచి 13,000 కూడా అమ్మినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కోతలు ప్రారంభమైతే ఈరోజు పొద్దున నేను వచ్చేటప్పుడు కనుక్కుంటే రైతులు చెప్పినటువంటి మాట, ఈరోజు 18,360 రూపాయలు పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కన్నా 23,500 నుంచి 24,000 పచ్చి వడ్లు, అంటే 17% తేమతో సంబంధం లేకుండా రైతులు హార్వెస్ట్ చేసిన వెంటనే, అంటే దాదాపుగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా 30% అధిక ధరకి ఈరోజు రైతులు అమ్ముకోగలుగుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణలు. గతంలో మాదిరిగా మేమేదో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాటిలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడితే రైతులు ఎంతకో అంతకు తెగనమ్ముకునే దానికి 12,000కో 13,000కో అమ్ముకుంటే ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ఈ ఉత్పత్తులు సేకరిస్తామని ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో, రైతులకు ధైర్యం వచ్చిందో, దళారులు ఈరోజు అయ్యో వీళ్ళందరూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మకాలు జరిగితే మనం తట్టుకోలేమో, మన వ్యాపారాలను మూసివేస్తామని చెప్పి ఈరోజు ఒకరికొకరు పోటీ పడి కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ప్రకృతి పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనస్సు, ఆయన పాలన సుభిక్షంగా ఉన్నది కాబట్టే వరుసగా వర్షాలు పడ్డాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరువు తప్ప ఎక్కడా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే చంద్రబాబు కరువు, కమల పిల్లలు అనేటువంటి మాట ప్రతి ఒక్క రైతు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అనేక రకాలైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఈరోజు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ దేశం గర్వించే విధంగా ఈ క్రాప్ బుకింగ్ కానీ, వైఎస్ఆర్ వ్యవసాయ యాంత్రీకరణ కానీ,
1,00,000 మందితో సలహా మండలి ఏర్పాటు చేసి సూచనల సలహాలు తీసుకోవడం కానీ, ఎక్కడ లేని విధంగా దేశంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులకు అండగా నిలిచి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి ఈరోజు రైతులకు అండగా నిలుస్తున్నటువంటి విధానం కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి విరివిగా రుణాలు ఇప్పించడం కానీ, ఈరోజు ఏ సీజన్లో అయినా నష్టం జరిగితే అదే సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలో జమ చేసేటువంటి విధానం కానీ, ఇవన్నీ అనేక రకాలైనటువంటివి జరిగాయి. ముఖ్యమంత్రి గారు సమావేశాలు ఏర్పాటు చేసి గంటల సమయం వెచ్చించి ఈరోజు రైతులకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాడు. ఈరోజు గర్వపడేటువంటి విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారులు అందరం ఈరోజు 5 విడతలు సమర్థవంతంగా ఈరోజు రైతులకి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పిన దానికన్నా మిన్నగా అందించేటువంటి నేపథ్యంలో రైతులకి అభినందనలు, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఈ రోజు ఈ విడతతో ఇది రైతు భరోసాకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలో చివరి అంకం. మరలా 3 నెలల లోపలనే మరలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం ఏర్పడుతుంది. రైతులకు మరింత అభివృద్ధికి, రైతులకు మరింత సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరింతగా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి రైతన్నల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేస్తూ, సార్ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం, అందరం కలిసి రైతులకు సేవ చేశాం. మీ అందరు ఇచ్చినటువంటి సూచనలు, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మీరే చెప్పారు, సూచనలు మీరే ఇచ్చారు, అనేక రకాలైనటువంటి సంస్కరణలకు నాంది పలికారు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు రైతుల సంక్షేమానికి మీరు తీసుకున్నారు. అవన్నీ ఆచరణ సాధ్యమయ్యాయి. ఈరోజు మనం ఆచరించినటువంటి ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం కలిగింది. దీనికి సహకరించినటువంటి అధికారులకి, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మేలు చేయాలని తపన పడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పక్షాన, రాష్ట్ర రైతాంగం పక్షాన, అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.